హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క అప్డేట్స్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. ఇంకా ఈరోజు మన యొక్క క్లాస్ అనేది చూసే ముందు ఎవరైతే మన యొక్క క్లాస్ వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ అనేది తప్పకుండా మెయింటైన్ చేయండి. డెఫినెట్గా మీరు మంచి స్కోరింగ్ అనేది చేయవచ్చు. ప్రతిరోజు కూడా ఈవినింగ్ టైంలో మన యొక్క క్లాస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్లాస్ అనేది చూసినట్టయితే మొదటి ప్రశ్న, ఇన్ విచ్ కంట్రీ డిడ్ పిఎం మోదీ అనౌన్స్ ఓసిఐ కార్డ్స్ ఫర్ ద 6th జనరేషన్ ఇండియా డయాస్పోరా? ఆరో తరం ప్రవాస భారతీయుల కోసం ప్రధాని మోదీ ఏ దేశంలో ఓసిఐ కార్డులను ప్రకటించారు? సరైన సమాధానం ఆప్షన్ బి, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో రీసెంట్గా నరేంద్ర మోదీ ప్రకటించారు. అయితే ఈ యొక్క ఓసిఐ కార్డ్స్ అంటే ఏంటి, ఈ 6th జనరేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటనేది తెలుసుకుందాం. ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తున్నారంటే, రీసెంట్గా ప్రధాని నరేంద్ర మోదీ ఈ యొక్క ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి పర్యటించినప్పుడు అక్కడ సభలో జూలై 4, 2025 ఆయన ఈ విధంగా ప్రకటించారు. 6వ జనరేషన్ భారతీయ ప్రవాసికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ భారత సిటిజన్షిప్ అనేది పొందే అవకాశం ఉందని ఆయన చెప్పడం జరిగింది. అంటే సుమారుగా మనకి భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చి సుమారుగా 6 దశాబ్దాలు పూర్తయింది. అంటే సుమారుగా 60 సంవత్సరాలు పైబడింది. 60 సంవత్సరాలు పైబడింది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు 6వ జనరేషన్ నడుస్తుందని అర్థం. ఈ 6వ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా భారతదేశం సిటిజన్షిప్ అనేది తీసుకోవచ్చు. అంటే ఎవరైతే విదేశాల్లో బతుకుతున్నారో వారి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో 6వ జనరేషన్ వారందరూ కూడా భారతదేశం సిటిజన్షిప్ అనేది పొందొచ్చని నరేంద్ర మోదీ ప్రకటించడం జరిగింది. అయితే ఆయన ఏ దేశంలో ఈ విషయాన్ని ప్రకటించారని అడిగితే ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో ఆయన ప్రకటించడం జరిగింది. డేట్ చూసినట్లయితే జూలై 4, 2025. రెండో ప్రశ్న, హౌ మచ్ ఫండింగ్ యాజ్ ద గ్రీన్ క్లైమేట్ ఫండ్ అప్రూవ్డ్ ఫర్ క్లీన్ ఎనర్జీ ఇన్ ఇండియా? భారతదేశంలో క్లీన్ ఎనర్జీ కోసం గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఎంత నిధులు ఆమోదించింది? సరైన సమాధానం ఆప్షన్ సి, $200 మిలియన్స్ అనమాట. $200 మిలియన్స్ ఫండ్ అనేది తీసుకురావడం జరిగింది. అది దేనికోసం అంటే గ్రీన్ క్లైమేట్ ఫండ్ కింద దాన్ని అప్రూవ్ చేయడం జరిగిందని చెప్పారు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటి పాయింట్లో ఏం చెప్తున్నారంటే, గ్రీన్ క్లైమేట్ ఫండ్ జూలై 2025 నాటికి భారతదేశంలోని క్లీన్ ఎనర్జీ కార్యక్రమాల కోసం సుమారుగా $200 మిలియన్ ఈ యొక్క నిధులు అనేది మంజూరు చేయడం జరిగిందంట. దేనికోసం? మొత్తం అట్మాస్ఫియర్ అనేది చాలా చేంజ్ అయిపోయింది కదా, దీని మొత్తాన్ని కూడా ఒక గ్రీనరీలో తీసుకురావాలి, వాతావరణ మార్పులు తేయాలనే ఉద్దేశంతో $200 మిలియన్ అనేది కేటాయించడం జరిగింది. ఇక సెకండ్ పాయింట్లో చూడండి, చాలా ఇంపార్టెంట్ ఉంది. తక్కువ కార్బన్ ఎనర్జీ కోసం పరివర్తన చెందడానికి వేగవంతం చేయడానికి ఏషియా అభివృద్ధి బ్యాంక్ ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిందంట. ఇది ఎవరు స్టార్ట్ చేశారు? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వీరేం చెప్తున్నారంటే, ఈ యొక్క బ్యాంక్ యొక్క నేతృత్వంలోని ఇండియన్ గ్రీన్ ఫైనాన్షియల్ ఫెసిలిటీ కార్యక్రమాన్ని ఈ నిధులు మద్దతు ఇస్తున్నాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ యొక్క $200 మిలియన్ ఏవైతే ఉన్నాయో ఇది మొత్తాన్ని కూడా ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ అనేది కేటాయించడం జరిగింది. భారతదేశంలో గ్రీన్ ఎనర్జీ క్లైమేట్ ఏదైతే ఉందో గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది స్టార్ట్ చేశారన్నమాట. క్లీన్ ఎనర్జీ కార్యక్రమం దీని యొక్క లక్ష్యం ఏంటంటే కార్బన్ ని తగ్గించడం అనమాట. మనకి అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్ని పెంచి కార్బన్ లెవెల్ని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయనున్నారని చెప్పారు. ఇంకా మూడో ప్రశ్న చూసినట్టయితే, రీసెంట్లీ ఇన్ విచ్ కంట్రీ యాజ్ మైక్రో షట్ డౌన్ ఇట్స్ ఆపరేషన్? ఇటీవలే మైక్రోసాఫ్ట్ ఏ దేశంలో తన కార్యకలాపాలని మూసివేసింది? సరైన సమాధానం ఆప్షన్ సి, పాకిస్తాన్ కంట్రీలో రీసెంట్గా సాఫ్ట్వేర్ కంపెనీ ఏదైతే ఉందో మైక్రోసాఫ్ట్ కంపెనీ అది క్లోజ్ చేశారని చెప్పడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటగా ఏం చెప్తున్నారంటే, 25 ఏళ్ళు పూర్తయిందంట. ఇప్పుడు పాకిస్తాన్లోని ఈ యొక్క మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టి 25 ఏళ్ళు పూర్తయింది. అయితే రీసెంట్గా జూలైలోని ఈ యొక్క కంపెనీ అనేది మూసేయడం జరుగుతుంది. దానికి గల కారణం లాస్ట్ పాయింట్లో చెప్పారు. ఏమని చెప్పారంటే, పాకిస్తాన్లో ఏర్పడిన రాజకీయ కలాలు తర్వాత ఎకనామికల్ ప్రాబ్లంలు దృష్టిలో పెట్టుకొని ఈ కంపెనీ అనేది మూసేయడం జరుగుతుందని వారు చెప్పారు. నాలుగో ప్రశ్న, హూ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ యాక్టర్ టు రిసీవ్ ఏ స్టార్ ఇన్ హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ 2025? హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ 2025లో స్టార్ అందుకున్న మొదట భారతీయ నటి ఎవరు అని చెప్పి అడిగారు. మీరు పిక్చర్లో చూడొచ్చు. సరైన సమాధానం ఆప్షన్ సి, దీపికా పడుకోనే. దీపికా పడుకోనికి రీసెంట్గా ఆమెకి హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ అనే అవార్డు అనేది రావడం జరిగింది. అయితే ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే దీపికా పడుకోనేకు
దక్కిన ఈ యొక్క క్లాస్ ఆఫ్ 2026లో భాగంగా హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫ్లేమ్ స్టార్గా ఎంపికైన తొలి భారతీయ మహిళగా ఈమె చరిత్ర సృష్టించిందని చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చి ఎవరికి రాలేదంట, ఇదే ఫస్ట్ మహిళ. ఆవిడ పేరేటి దీపికా పడుకోనే. సీజ్ ఏ సినిమా యాక్టర్ అని చెప్పొచ్చు, హాలీవుడ్ యాక్టర్. 5వ ప్రశ్న చూడండి. జూలియన్ మెక్మోహన్ వాజ్ ఏ ఫేమస్ యాక్టర్ ఫ్రమ్ విచ్ కంట్రీ హూ రీసెంట్లీ పాస్ ఏవ్. జూలియన్ మెక్మోహన్ ఇటీవలే మరణించాడు. అయితే ఆయన ఏ దేశానికి చెందిన ప్రసిద్ధి నటుడు అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి, ఆస్ట్రేలియా. ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు, ఈ పర్సన్ రీసెంట్గా మరణించడం జరిగిందంట. ఈయన పేరు జూలియన్ మెక్మోహన్. ఈజ్ ఎ ఫేమస్ యాక్టర్ అనమాట. వరల్డ్లోనే మంచి క్రేజ్ ఉన్న వ్యక్తి. అయితే ఈయన రీసెంట్గా మరణించడం జరిగింది. ఈయన ఏ దేశానికి చెందిన వ్యక్తి అని చెప్పి అడగడం జరిగింది, ఆస్ట్రేలియా. 6వ ప్రశ్న చూడండి. ఇన్ విచ్ స్టేట్ వాజ్ ద ఫౌండేషన్ ఆఫ్ త్రిభువన్ కోఆపరేటివ్ యూనివర్సిటీ లైట్. త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయాన్ని ఏ రాష్ట్రంలో పునాది వేశారు అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి, గుజరాత్. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ నేను గత క్లాసులో చెప్పాను. ఒకవేళ ఎస్టర్డే క్లాస్ ఎవరైనా వినకపోతే ఒకసారి చూడండి. ఎక్స్ప్లనేషన్లో చూసినట్టయితే ఈ యొక్క ఏదైతే త్రిభువన్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దీనికి శంకుస్థాపన చేసిన వ్యక్తి మన యొక్క హోం మంత్రి, అదేవిధంగా సహకార శాఖ మంత్రి అయిన అమిత్ షా గారు 2025 జూన్ 5న దీనికి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించారు. అయితే దీని యొక్క లక్ష్యం ఏంటంటే రాబోయే 5 ఏళ్లలోని సుమారుగా 20 లక్షల పైగా సహకార నిపుణులకు శిక్షణ ఇవ్వడం. అంటే టీచర్లు కానీ సైంటిస్టులు కానీ ఇలా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక ట్రైనింగ్ అనేది ఇవ్వచ్చని చెప్పడం జరిగింది. మరి దాంతోపాటు సహకార విద్య ద్వారా సృజనాత్మకత, పారదర్శకత మరియు గ్రామీణ అభివృద్ధికి ప్రోత్సహించడంలో ఈ యొక్క విశ్వవిద్యాలయం యొక్క లక్ష్యమని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ఎక్కడ కన్స్ట్రక్షన్ చేయనున్నారని అడిగితే గుజరాత్ అని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఇన్స్టిట్యూట్ నేమ్ కూడా ఇచ్చారు, నేషనల్ కోఆపరేటివ్ యూనివర్సిటీ అని కూడా చెప్పొచ్చు. 7వ ప్రశ్న. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ టోల్ ట్యాక్స్ రెడ్యూస్డ్ యాజ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ ఆన్ మేజర్ హైవేస్. ప్రధాన రహదారులపై టోల్ ట్యాక్స్ తగ్గింపును భారత ప్రభుత్వం ఎంత శాతం ప్రకటించింది? సరైన సమాధానం ఆప్షన్ సి, 50%. 50% వరకు టోల్ ట్యాక్స్ అనేది తగ్గించడం జరిగింది. అది కూడా మెయిన్ హైవేస్ అంటే NH44, తర్వాత NH47 ఇలా మెయిన్ హైవేస్ ఏదైతే ఉంటాయో వాటిల్లోనే ఈ యొక్క తగ్గించడం జరిగింది. అయితే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తున్నారంటే నేషనల్ హైవే ఏదైతే ఉందో దట్ ద ఫ్యూచర్ మేజర్ స్ట్రక్చర్ లైక్ ఏ బ్రిడ్జెస్ టైపు, టన్నలు, ఫ్లైఓవర్స్, ఎలివేటెడ్ కారిడార్స్ ఈ ప్లేసెస్లోని హైవేస్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర ఒక 50% అనేది తగ్గించడం జరిగిందని చెప్పడం జరిగింది. 8వ ప్రశ్న. విచ్ స్కీమ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ మధ్యప్రదేశ్ టు మేక్ విలేజ్ సెల్ఫ్ రిలయంటెంట్. గ్రామాలను స్వయం సమృద్ధి సాధించేందుకు మధ్యప్రదేశ్లోని ఏ పథకాన్ని ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ సి, ముఖ్యమంత్రి బృందావన్ గ్రామీణ యువజన. ముఖ్యమంత్రి బృందావన్ గ్రామ యువజన అనే కొత్త స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. అయితే ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తున్నారంటే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా ఈ యొక్క ముఖ్యమంత్రి బృందావన్ గ్రామీణ యువజన స్కీమ్ కింద ఈ యొక్క విలేజెస్ని మోడల్ రూరల్ కమ్యూనిటీస్ కింద మార్చాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ అనేది స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయడానికి ఇదో రకంగా ఉపయోగపడుతుందని కూడా ఆయన రావడం జరిగింది. అయితే వాటిలో మెయిన్ పాయింట్ చూసినట్టయితే వారి ఫోకస్ ఇది ఏమేమి పెట్టారని చూసినట్టయితే ఈ యొక్క పశు సంపద గురించి ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడానికి, తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ న్యాచురల్ అగ్రికల్చర్ సంబంధించి ఇంప్రూవ్మెంట్కి, తర్వాత చూసినట్టయితే సోలార్ ఎనర్జీ, బయోగ్యాస్ ప్లాంట్స్ వీటి మీద ఫోకస్ అనేది పెట్టడం జరిగింది. ఈ స్కీమ్ ఏదైతే ఉందో మెయిన్ వీటికి అమౌంట్ అనేది ఇవ్వడం, వాటిని ముందుకు తీసుకురావడం కూడా జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. వారు డెఫినెట్ క్వశ్చన్ అడిగితాడు, ఈ యొక్క బృందావన్ గ్రామీణ యువజన ఏదైతే ఉందో ఇది మెయిన్ పర్పస్ దేనికి అని చెప్పి అడిగి ఈ పాయింట్స్ కూడా మనకి ఇచ్చే అవకాశం ఉంది. అగ్రికల్చర్ అండ్ యానిమల్స్ అండ్ సోలార్ ఎనర్జీ, బయోగ్యాస్ సంబంధించి వారి యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పొచ్చు. 9వ ప్రశ్న. విచ్ కంట్రీ రీసెంట్లీ రీజాయిన్డ్ ది యూనికోడ్ కన్సోర్టియం యాజ్ అన్ అసోసియేటెడ్ మెంబర్ విత్ ఓటింగ్ రైట్స్. ఇటీవల ఏ దేశం ఓటింగ్ హక్కులతో అసోసియేటెడ్ సభ్య దేశాలుగా యూనికోడ్ కన్సోర్టియంలోని తిరిగి చేరింది అని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ బి, ఇండియా. అయితే ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఏంటనేది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే
మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూనికోడ్ కన్జర్వేట్లోని సహాయక సభ్య దేశంగా తిరిగి చేరిందని చెప్పొచ్చు. ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే మీ అందరికీ తెలుసు, ఇదంతా కూడా నేషనల్ లెవెల్లో మీకు సంబంధించి మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఎలక్ట్రికల్ డైస్ ఏదైతే ఉంటాయో ఈ అన్నిటిని కలిపి ఒక డిపార్ట్మెంట్ అనేది ఉందంట. అయితే ఈ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని పేరు యూనికోడ్ కన్జర్వేట్ అని చెప్పొచ్చు. ఇది సాఫ్ట్వేర్ ఫీల్డ్ అవనివ్వండి, టెక్నికల్ ఐటీ రంగం ఇవన్నీ వాటికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ యూనికోడ్ కన్జర్వేట్ అనేది ఒక మెయిన్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఈ ప్లాట్ఫామ్ లో రీసెంట్ గా మన భారతదేశం రీజాయిన్ అయిందంటే దాంతో పాటు చూసినట్లయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా జాయిన్ అయ్యిందని వారు చెప్పడం జరిగింది. అయితే జాయినింగ్ కూడా వారు హోల్డింగ్ ఓటింగ్ రైట్స్ ఇన్ ఏ బాడీ దట్ ఏ స్టాండర్డైజేషన్ టెక్స్ట్ అండ్ ఇమోజెస్ అక్రాస్ డిజిటల్ ప్లాట్ఫామ్. ఈ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్ లో భాగంగాన ఈ రెండు దేశాలు కూడా జాయిన్ అయ్యాయని చెప్పడం జరిగింది. 10వ ప్రశ్న, విచ్ కంట్రీ అవార్డ్ పిఎం మోదీ ది కీ టు ది సిటీ ఆనర్? ప్రధాన మోదీకి కీ టు ది సిటీ గౌరవాన్ని ఏ దేశం ప్రదానం చేసింది? సరైన సమాధానం ఆప్షన్ బి అర్జెంటీనా. అర్జెంటీనా దేశం రీసెంట్ గా ప్రధానమంత్రికి మరో సత్కారం చేసిందని చెప్పొచ్చు. దాని పేరు కీ టు ది సిటీ ఆనర్ అని చెప్పొచ్చు. అయితే ఏ దేశానికి చెందిందని చెప్పి అడిగితారు, అర్జెంటీనా. ఈ రీసెంట్ కాలంలో మన మోదీ గారు చాలా దేశాలు పర్యటించడం జరిగింది ఈ యొక్క 8 రోజుల్లోని. ఈ యొక్క 8 రోజుల్లో ఆయన పర్యటించిన ప్రతి దేశంలోని ఆ దేశానికి సంబంధించిన సివిలియన్ అవార్డ్స్ అనేది ఆయనకి ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే రీసెంట్గా 2025 జులైలోని బ్యూనస్ ఎయిర్స్లోని చరిత్రాత్మక పర్యాటక సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి బ్యూనస్ ఎయిర్స్ సిటీ గవర్నమెంట్ చీఫ్ జార్జ్ మ్యాక్రీ కీ టు ది సిటీని బహుకరించడం జరిగింది. మన యొక్క నరేంద్ర మోదీకి ఈ యొక్క అవార్డు అనేది ఎవరు సత్కరించారు అని చెప్పి అడిగితారు. ఆయన పేరు జార్జ్ మ్యాక్రీ అనే వ్యక్తి సత్కరించడం జరిగింది. ఆయన అర్జెంటీనా దేశానికి చెందిన ప్రధాన వ్యక్తి అని కూడా మనం చెప్పొచ్చు. అయితే రీసెంట్ గా మోదీ గారు అర్జెంటీనా వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని విషయాలపై మాట్లాడుకోవడం జరిగింది. ఇండియా మరియు అర్జెంటీనా రెండు దేశాల మీద స్ట్రాంగ్ ఒక బలం అనేది ఏర్పడిందని చెప్పొచ్చు. ఇక సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే మోదీ కాంట్రిబ్యూషన్ టు గ్లోబల్ డిప్లొమసీ అండ్ కోఆపరేషన్ అని చెప్పొచ్చు. ప్రపంచ దౌత్య సహకారానికి మోదీ కృషి చేశారని చెప్పొచ్చు. ఇంకా థర్డ్ పాయింట్ చూసినట్టయితే స్ట్రాటజికల్ పార్ట్నర్షిప్ ఇన్ ఎనర్జీ, డిఫెన్స్ అండ్ ఫార్మాసిటికల్ పైన ఒక పార్ట్నర్షిప్ ఒప్పందం కూడా జరిగిందని వారు చెప్పడం జరిగింది. అదే విధంగా లాస్ట్ పాయింట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయితే మన యొక్క ప్రధాని గారు సుమారుగా 57 ఏళ్ల తర్వాత అర్జెంటీనాలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం అని చెప్పడం జరిగింది. అంటే గత 57 ఏళ్ల క్రితం మన దేశ ప్రధాని అర్జెంటీనా వెళ్ళారంట. మళ్ళీ 57 సంవత్సరాల తర్వాత మళ్ళీ మోదీ గారు వెళ్ళడం జరిగిందంట ఒక ప్రెసిడెంట్ పదవిలోకి వచ్చిన తర్వాత. 11వ ప్రశ్న, విచ్ స్కీమ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ రాజస్థాన్ ఫర్ పవర్టీ ఇరాడికేషన్? పేదరిక నిర్మూలన కోసం రాజస్థాన్లో ఏ పథకాన్ని ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ బి ధ్యాన్ దయాల్ ఉపాధ్యాయ పేదరికం లేని గ్రామీణ పథకం కింద ఈ పథకాన్ని రిలీజ్ చేశారని చెప్పొచ్చు. వారు ఏం చెప్తున్నారంటే ధ్యాన్ దయాల్ ఉపాధ్యాయ పవర్టీ ఫ్రీ విలేజ్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా విద్యార్థులు చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ అనేది రిలీజ్ చేశారని వారు చెప్పారు. ఎక్స్ప్లెనేషన్లో చూసినట్టయితే గ్రామంలోని పేదరికాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో రాజస్థాన్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని చెప్పొచ్చు. ఇంకా ఫైనాన్షియల్ సపోర్ట్ కింద ఇవ్వడానికి ఈ యొక్క పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. మొదటి పాయింట్లో ఏం చెప్తున్నారంటే 1 lakh ఫర్ బీపీఎల్ ఫ్యామిలీస్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్హుడ్ యాక్టివిటీస్. వారు బతుకుతరికి వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి వ్యాపారం అయితే వ్యాపారాన్ని చిన్న వాటికి ఈ యొక్క స్కీము 1 లక్ష రూపాయల వరకు ఇచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. తర్వాత చూసినట్టయితే 15,000 వర్కింగ్ క్యాపిటల్ ఫర్ ఉమెన్ ఇన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని చెప్పడం జరిగింది. ఇంకా థర్డ్ పాయింట్ చూసినట్టయితే సొంత కృషితో దారిద్ర్య రేఖలను ఎగువన దిగువన కుటుంబాలకు 2,000 ప్రోత్సాహకంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మధ్యతరగతి కుటుంబం ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంవత్సరానికి 21,000 ప్రోత్సాహం కింద ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. 12వ ప్రశ్న, హూ హ్యాస్ బికమ్ ద సెకండ్ ఇండియన్ ప్లేయర్ టు టేక్ 100 వికెట్స్ ఇన్ ఉమెన్స్ T20 క్రికెట్? మహిళా T20 క్రికెట్లోని 100 వికెట్లు తీసిన రెండో భారతీయ క్రీడాకారిణి ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ సి రాధా యాదవ్. సరైన సమాధానం రాధా యాదవ్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఇటీవలే ఇంగ్లాండ్లో జరిగిన
ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ అని చెప్పొచ్చు. ఇంగ్లాండ్తో జరిగింది. అయితే ఇది ఎప్పుడు జరిగింది? 2025 జూలై 4న జరిగిన ఈ మ్యాచ్లో, ఈ యొక్క T20 మ్యాచ్లోని మన 100 వికెట్లు తీసి రెండో భారతీయ మహిళగా బౌలర్గా రికార్డు సృష్టించిందని చెప్పొచ్చు రాధా యాదవ్. అంటే ఇప్పటికి జరిగిన T20 అంటే టోటల్ T20 మ్యాచ్ల్లో కలిపి చూస్తే ఈవిడ ఓవరాల్గా 100 వికెట్లు తీసిందండి ఇప్పటికి, మొత్తం ఇప్పుడు వరకు జరిగిన T20లన్నీ కలిపి. అయితే అందులో భారతీయ మహిళ రెండో మహిళ కింద ఈ యొక్క సాధించిందని చెప్పారు. 13వ ప్రశ్న, విచ్ కంట్రీ యాజ్ ద వరల్డ్ బ్యాంక్ ఇంక్లూడెడ్ అమాంగ్ ది మోస్ట్ ఈక్వల్ కంట్రీస్? ప్రపంచ బ్యాంకు అత్యున్నత సమానమైన దేశాల్లోని ఏ దేశాన్ని చేరిందని అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ బి, ఇండియా. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ ఉంది కదా, ప్రపంచంలో అతిపెద్ద బ్యాంక్ అని చెప్పవచ్చు. ఈ యొక్క వరల్డ్ బ్యాంక్కి సమానంగా ఏ కంట్రీ బ్యాంకింగ్ సిస్టమ్ రన్ చేస్తుందని అడిగితే సరైన సమాధానం ఇండియా అని మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క రిపోర్ట్లో వరల్డ్ బ్యాంక్ స్ప్రింగ్ 2025 పవర్టీ అండ్ ఈక్విటీ బ్రైఫ్ ఇండియా హ్యాస్ బిన్ ర్యాంక్డ్ యాజ్ ద 4th మోస్ట్ ఈక్వల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ బేస్డ్ ఆన్ ఇట్స్ గిన్ ఇండెక్స్ స్కోర్. ఈ యొక్క జిన్ ఇండెక్స్ స్కోర్ ఏదైతే ఉందో, ఈ యొక్క జిన్ ఇండెక్స్ స్కోర్ ఏదైతే ఉందో, భారతదేశం యొక్క స్కోరు 25.52 ఉందంట. అయితే భారతదేశం వరల్డ్ బ్యాంక్కి సమానత్వంగా చూసుకున్నట్టయితే 4వ స్థానంలో ఇండియా ఉండడం జరిగింది. మొదటి స్థానంలోని స్లోవాక్ రిపబ్లిక్ కంట్రీ, 2వ స్థానంలో స్లోవేనియా, 3వ కంట్రీలో బెల్యూరియస్. ఈ 3 కంట్రీల తర్వాత ఇండియా 4వ స్థానంలో ఉండడం జరిగింది. మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటే మాత్రం వీడియో స్టాప్ చేసి రాసుకోవడం కూడా చాలా మంచిదని చెప్తున్నాను. అయితే ఈ యొక్క రిపోర్ట్ ఎవరు తయారు చేశారని అడిగితారు. ఈ రిపోర్ట్ని ఎవరు తయారు చేశారంటే గిన్నీ ఇండెక్స్ స్కోర్ అని చెప్పొచ్చు. 14వ ప్రశ్న, ఈ క్వశ్చన్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను, గత 2 రోజుల ముందు జరిగిన క్లాసెస్లో చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. విచ్ ఇస్ ద థర్డ్ స్టేట్ టు 1 crore షేర్స్ ఇన్వెస్టర్స్ ఆఫ్టర్ మహారాష్ట్ర అండ్ ఉత్తరప్రదేశ్? మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్ తర్వాత 1 కోటి మంది, 1 కోటి అంటే 1 crore షేర్స్ అనేది ఇన్వెస్ట్ చేసిన రాష్ట్రం ఏదని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం గుజరాత్. మీ అందరికీ తెలుసు, ముంబై స్టాక్ మార్కెట్ అంటే మీ అందరికీ తెలుసు ఇన్వెస్ట్మెంట్ చేయడం. అందులో మొదటి స్థానంలో మహారాష్ట్ర, 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉండగా 3వ స్థానంలో గుజరాత్ అనేది భర్తీ చేసిందని చెప్పడం జరిగింది. అయితే గుజరాత్ స్టేట్కి సంబంధించి మొత్తం షేర్లు 1 crore షేర్లు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇంకా ఎక్స్ప్లెనేషన్లో చూడండి, ఎక్స్ప్లెనేషన్ కూడా అదే ఉంది. మే 2025 నాటికి రిజిస్టర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తర్వాత 1 కోటి మార్కును దాటిన 3వ భారతీయ రాష్ట్రంగా గుజరాత్ నిలిచిందని చెప్పడం జరిగింది. 15వ ప్రశ్న, ఈరోజు మన క్లాసులో చివరి ప్రశ్న. Which institution has NCDEX signature and MOU with the launch Indian the first weather derivatives అని చెప్పి అడగడం జరిగింది. భారతదేశం యొక్క మొదట వాతావరణ ఉత్పన్నాలను ప్రారంభించడానికి NCDEX ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదిరించుకుంది అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి, ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్. దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎక్స్ప్లెనేషన్లో చూసినట్టయితే నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ యాజ్ సిగ్నేచర్డ్ టు ల్యాండ్మార్క్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ఇండియా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్. రీసెంట్గా ఈ యొక్క NCDEX ఏదైతే ఉందో ఇది భారతదేశం యొక్క మెట్రాలజికల్ డిపార్ట్మెంట్తో ఒప్పందం కుదుర్చుకుందంట. దేని గురించి అంటే వెదర్ డెరివేషన్స్ గురించి అన్నమాట. వాతావరణ మార్పులు ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఈ యొక్క ఒప్పందాన్ని కుదిరించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, NCDEX యొక్క ఫుల్ ఫామ్ ఏంటని చెప్పి అడిగే అవకాశం ఉంది ఎగ్జామ్లోని. దానికి మీరు నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇంకా MOU అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఈ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ యొక్క లక్ష్యం ఏంటంటే, మీరు చాలా దిక్కులునే ఉంటారు ఈ పదం యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే, ఒకసారి ఒప్పందం కుదుర్చుకున్న దేశాలు ఉంటాయి కదా, ఆ డేటా మొత్తం కూడా ఈ యొక్క MOUలోనే ఉంటుందన్నమాట. ప్రతి డేటా, ఈచ్ అండ్ ఎవరీ ఇన్ఫర్మేషన్ అనేది. ఇంకా IMD అంటే మెట్రాలజికల్ డిపార్ట్మెంట్, ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడతో మన యొక్క క్లాస్ అనేది కంప్లీట్ అయింది. అదే విధంగా మన యొక్క అప్డేట్స్గా నచ్చినట్టయితే మీ యొక్క స్నేహితులు ఫార్వర్డ్ చేయండి. ఇకపై ఈ మంత్ నుండి ప్రతి మంత్లీ కూడా స్టార్ బిట్ బుక్ అనేది తయారు చేయడం జరుగుతుంది. PDFలో ఫార్మాట్ చేస్తాం.
మీరు మాకు వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. మన యొక్క వాట్సాప్ నెంబర్ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం. అదేవిధంగా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క స్నేహితులతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.